బదిలీ చేస్తే ఎవరైనా సరే ఈవెన్ ఏ నర్సాపురం, ఏ భీమవరం, ఏ పాలకొల్లో ట్రాన్స్ఫర్ వాళ్ళు ఏదో చిన్న ఇల్లు ఉందనుకోండి, అక్కడ ఇల్లు అద్దెకిచ్చేసిన డిమాండ్ అనేది ఏదైతే ఉందో జీవో నెంబర్ 5 సవరణ. మీ డిమాండ్ 100% న్యాయమైంది. మీ డిమాండ్ని మరి మున్సిపల్ వర్కర్స్ అంతా మీ డిమాండ్ని బలపరుస్తూ ఉన్నాం. ఆందోళన చేస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది. లేకపోతే మనం కనుక తల ఉంచుకొని ఏదోలే మరి ఉద్యోగం ఉంటుందో ఉండదో. మొత్తం ఈ రోజున వాస్తవంగా ప్రతి సచివాలయంలో 13 మంది 14 మంది లేవు, ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేకుండా ఈరోజు బదిలీ అని చెప్పేసి అని ఈరోజు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ అని రేపు తర్వాత ఏమంటారు? మీరు ఎట్లా ఇది ప్రభుత్వం మన జీవితాలతో చెలగాటమాడే విధంగా ఈ జీవోని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సవరించాలని చెప్పేసి ఏదైతే మీరు కోరుతున్నారు, కొన్ని కేడర్ల వారీగా విడివిడిగా ఉన్నట్టుగా ఉంది. అందరూ ఐకమత్యంగా ఉండండి. వార్డు సచివాలయ, గ్రామ సచివాలయ ఉద్యోగులుగా మీరు అందరూ ఐకమత్యంగా ఉండి మీరు చేసే ఆందోళనకి సిఐటిగా, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము పూర్తిగా మీకు అండదండలుగా ఉంటాం. ఈరోజు మున్సిపాలిటీకి ఆశా వర్కర్స్ తెలుసు, ఇందులో ఏఎన్ఎంలు మీ కింద ఆశా వర్కర్లు ఉన్నారు. అలాగే మీ సచివాలయ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. మేమంతా సచివాలయ ఉద్యోగులు అండి. సచివాలయానికి 2019లో మేము రిక్రూట్ అయ్యాము. రిక్రూట్ అయిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు ప్రొబేషన్ అని చెప్పి 2.5 సంవత్సరాల పైన, అంటే 2 సంవత్సరాల 9 నెలల పాటు మేము ప్రొబేషన్లోనే కొనసాగాము. ఆ టైంలో మాకు కేవలం 15,000 జీతంతోనే పని చేయించారు. అప్పుడు కరోనా సమయంలో కూడా అంత సర్వీస్ చేసినా కూడా మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఏ విషయంలోనూ కూడా మేము గొడవలు చేయలేదు. కంటిన్యూస్గా అలా పని చేసుకునే ఉన్నాము. 9 నెలలు ఎక్స్ట్రా చేసినా కూడా మేము శాంతియుతంగానే మేము అడగడం జరిగింది ప్రభుత్వాన్ని. ఆ తర్వాతనే మాకు ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేశారు. అంటే అప్పటి వరకు కూడా, అంటే 2 సంవత్సరాలు 9 నెలల పాటు 15,000 జీతంతో పనిచేసిన చిరుద్యోగులం. ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు వస్తుంది. ఈ 6 సంవత్సరాలకి మా జీతం కేవలం ఇప్పుడు మా చేతికి 31,000 మాత్రమే అందుతుంది. అంటే అంత తక్కువ జీతం అందుకునేటటువంటి రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులం మేమందరం కూడా. అలాంటి వాళ్ళని ఈ రోజున జీవో నెంబర్ 5ని తీసుకొచ్చి గవర్నమెంట్ చేసేటటువంటి ప్రాంతాల్లో కాకుండా, అంటే యుఎల్బీలో పనిచేసే వాళ్ళని యుఎల్బీలో కాకుండా, లేదా మండలాల్లో పనిచేసే వాళ్ళని మండలాల్లో కాకుండా, స్థానికత అనేసి ఒక మార్క్ వేసి అక్కడ నుంచి వేరే యుఎల్బీలకి పంపించేసేటువంటి ఒక జీవో నెంబర్ 5ని మనకు తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ జీవో నెంబర్ 5 వల్ల మేము నష్టపోయేది ఏంటి అంటే, మేము కేవలం చిన్న ఉద్యోగులం. మేమేమి మండల స్థాయి అధికారులం కాదు, లేదా రెవెన్యూ స్థాయి అధికారులం కాదు, గెజెటెడ్ హోదా ఉన్నటువంటి వాళ్ళము కాదు. మాకు వచ్చేటటువంటి ఈ జీతాలతో యుఎల్బీ అంటే పక్కన ఉండదండి. మండలాల్లో ఉన్నవాళ్ళు ఈ పక్కన ఉన్న వాటిలో వెళ్ళడానికైనా కొంచెంపాటి అవకాశం ఉంటుందేమో, కానీ యుఎల్బీ అంటే దగ్గరలో ఉన్నటువంటిది కాదు. మేము మినిమం 60 నుంచి 70 కిలోమీటర్ల పైన, కొన్ని యుఎల్బీస్ అయితే 100 కిలోమీటర్ల అవతలు కూడా ఉన్నాయి. అలాంటి యుఎల్బీలకి వెళ్ళి మేము ఉద్యోగాలు చేయాలి అని అంటే ఇక్కడ నుంచి అక్కడ అంత దూరం ప్రయాణాలు చేయలేం. ఒకటి, టైంకి అందుకోలేం, టైంకి ఇళ్ళకి చేరలేం. ఇదొక సమస్య. అయితే యుఎల్బీస్లో ఉన్నటువంటి రూల్ ఏంటి, ఎక్కడ పని చేసేవాళ్ళు అక్కడే నివాసం ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ 30,000 జీతంతో మేము వెళ్ళి అక్కడ నివాసం ఉండి మేము బ్రతకడం, మా ఫ్యామిలీస్ని బ్రతికించుకోవడం అనేది జరిగేటటువంటి పని కాదు. ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం ఆల్రెడీ. జీతాలు అంటే మాకు ప్రమోషన్స్తో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి ఇవ్వలేదు. ఈ 6 ఇయర్స్లో ట్రాన్స్ఫర్స్ ముందు ఫస్ట్ ప్రమోషన్స్ ఇస్తారు. ఆ ప్రమోషన్స్ అనేది అసలు ఊసేలేదు. రేషనలైజేషన్ పేరుతో మమ్మల్ని ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్స్ చేస్తే మేము ఎలా బ్రతకాలి? ఇంత తక్కువ జీతాలతో అక్కడ అంతంత దూరాలు ప్రయాణాలు చేస్తే మేము ట్రావెలింగ్ చేయడానికి, అద్దెలు కట్టడానికి, మేము బ్రతకడానికి మాకు వచ్చే జీతం సరిపోతుంది. చాలామంది ఇంకొక పాయింట్ ఏమిటి అంటే, పిల్లలందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ అడ్మిషన్స్ తీసేసుకున్నారు స్కూళ్ళల్లో.
పిల్లలందరూ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ తీసుకున్నారు, ఫీజులు కూడా కట్టేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికి మార్చాలి? వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ ఇక్కడే స్థానికంగా ఉండిపోతున్నారు. లేదా ఒక 20-30 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ఇక్కడే పిల్లల్ని జాయిన్ చేశారు కాబట్టి ఇదే ప్రాంతంలో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఏమి కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయకుండా జీవో నెంబర్ 5ని తీసుకొచ్చి మమ్మల్ని వేరు ప్రాంతాలకు పంపించడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మా అందరి తరపున మేము అభ్యర్థిస్తున్నాం, మేము సొంత యూఎల్బీస్లోనే ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశాన్ని మళ్ళీ ఒకసారి జీవో నెంబర్ 5ని సవరించి మాకు అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక్కటే సమస్య కాదు, ఇంకా రాను ఇంకా మరిన్ని సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. మాకు ఫ్యామిలీస్ని చూడాల్సిన వాళ్ళు ఫ్యామిలీస్ చూసుకోవడానికి ఉండదు. ఇక్కడ ఎవరికీ లేనటువంటి ఈ బదిలీలు అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఎవరికీ లేనటువంటి బదిలీలు, కేవలం సచివాలయ ఉద్యోగుల్ని మాత్రమే అంతంత దూరాలు ట్రాన్స్ఫర్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటనేది అర్థం కావట్లేదు. దయచేసి మా అభ్యర్థనని స్వీకరించాలి, మా అభ్యర్థనని వినాలి, మా అభ్యర్థనని పరిష్కరించాలి. గవర్నమెంట్ని మా అందరి తరపు నుంచి మేము అభ్యర్థిస్తున్నాం, డిమాండ్ చేయడం కాదు అభ్యర్థిస్తున్నాం. మా పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోమని అభ్యర్థిస్తున్నాం. ప్రతి సర్వేల్లోనూ ప్రతి పనిలోనూ ముందే ఉంటున్నాం. ఎంత వర్క్ లోడ్ ఉన్నా కూడా మాకు వర్క్ లోడ్ ఉందని ఎవరితోనూ చెప్పట్లేదు, దేన్ని వ్యతిరేకించట్లేదు. ఎక్కువ మంది ఉన్నటువంటి ఎక్కువ మందికి ఉన్నటువంటి పని భారాన్ని కూడా 2-3 షేర్ చేసుకుని పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మేము శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, మేము వేరే యూఎల్బీలకి కానీ ట్రాన్స్ఫర్ అయితే అందరూ 10 గంటలకు డ్యూటీ వెళ్ళేదైతే మేము 5 గంటలకి అక్కడ అటెండ్ అవ్వాలి. ఇక్కడ నుంచి అక్కడికి పంపించేటటువంటి పరిస్థితి అయితే పక్కన 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు 5 గంటలకు అటెండ్ అవ్వమంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడికో అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఏ పాలకొల్లో, నరసాపురమో లేకపోతే భీమవరం ఇలాంటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది మాకు? మేము అక్కడికి పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవాలి. అప్పుడు ఫ్యామిలీస్ ఏమవుతాయి? ఫ్యామిలీస్ నష్టపోతాయి కదా. మేమందరం ఆర్థికంగా చితికిపోయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఈ ఉద్యోగాల్లో మాకేమీ శాలరీస్ ఏమీ పెంచలేదు, మాకు ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తానని గతంలో కూడా ప్రామిస్ చేశారు. ఇప్పటి వరకు నోషనల్ ఇంక్రిమెంట్ దారి లేదు, ఇప్పటి వరకు ఇంక్రిమెంట్స్ యాడ్ చేయలేదు, మాకు ప్రమోషన్లు ఇవ్వలేదు. ఏ విధంగానూ కూడా ఆర్థికంగా మమ్మల్ని ఏమి పైకి లేపేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. అలాంటప్పుడు మేము ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఎలా ఉంటుంది? మేము ఎలా బ్రతకాలి? కొంచెమైనా కన్సిడర్ చేయాలి కదా. కాబట్టి సచివాలయ ఉద్యోగులందరి తరపున, ఇది ఏలూరు యూఎల్బీ నుంచి అందరి తరపున కూడా అభ్యర్థిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని వినతి తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ CDMA గారు ఈ విషయాన్ని పరిశీలించి జీవో నెంబర్ 5ను సవరించి సొంత యూఎల్బీలోనే, అంటే మేము ఎక్కడైతే రిక్రూట్ అయి ఉన్నామో అక్కడే మా పూర్తి బాధ్యతలు అంటే ఇక్కడే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని మా అందరి తరపున అభ్యర్థిస్తున్నాం. జీవో నెంబర్ 5 సవరించి వార్డు సచివాలయ ఉద్యోగులు ఎక్కడైతే అపాయింట్ అయ్యారో అదే మున్సిపాలిటీల్లో కొనసాగించాలని ఈరోజు వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులు కానీ టీచర్లు కానీ వారెవ్వరు కూడా జాయిన్ అయిన తర్వాత వేరే మున్సిపాలిటీలకు బదిలీ అనేది ఉండదు. వారి ఇష్టం మీద కోరుకుంటే తప్ప బదిలీలు అనేవి ఉండవు. మరి ఈరోజు 1,20,000 1,30,000 రూపాయల జీతం తీసుకునే హెడ్ మాస్టర్లు కానీ మాస్టర్లు కానీ ఉద్యోగులు కానీ సూపరింటెండెంట్ క్యాడర్ వరకు ఎవరిని కూడా బదిలీ చేయని ప్రభుత్వం ఈరోజు సచివాలయ ఉద్యోగులను మాత్రమే, ఈరోజు వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే బదిలీ చేయడం అనేది ఇది కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం మరి ఈరోజు సచివాలయ ఉద్యోగుల యొక్క మరి వీళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుకోవడం ఇది. అందువల్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అలాగే మానసిక ఆందోళనకు గురి చేసే చర్యల్ని విడనాడాలని జీవో నెంబర్ 5 సవరించి ఇక్కడ సచివాలయాల్లో వార్డు మున్సిపాలిటీల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో అపాయింట్ అయ్యారో వార్డు సచివాలయ ఉద్యోగులు జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మరి ఆ యొక్క మున్సిపాలిటీలను కొనసాగించాలని చెప్పేసి వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో గ్రామ వార్డు సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ల పేరుతో జీవో నెంబర్ 5 అనే ఒకటి విడుదల చేశారు. ఆ జీవో నెంబర్ 5లో మాకున్న అభ్యర్థన ఏంటంటే, మేము
2019 నుంచి గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పని చెప్పినా ఇప్పుడు మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కూడా రకరకాల సర్వే పేర్లతో మమ్మల్ని ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు 124/7 లాగా మా చేత పని చేయించుకుంటున్నారు. అయినా సరే మేము ఎప్పుడు కూడా అభ్యర్థన వ్యక్తం చేయలేదు. వాళ్ళు చెప్పిన పని ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా మా సర్వీస్ మేము అందిస్తున్నాం, ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం. కానీ ఈ జీవో నెంబర్ 5 వల్ల మేము ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్లు అవ్వాలన్న ఒక ఆందోళన అయితే మాలో ఉంది. ఈ ఆందోళన ఏలూరు నుంచి వేరే మున్సిపాలిటీకి వెళ్ళాలి అంటే మేము ఆర్థికంగా మాకు వచ్చిన జీతం కానీ మాకున్న టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఇప్పుడు వెళ్ళే పరిస్థితి అయితే మాలో లేదు. తర్వాత ఈ ఏదైతే కమిటీ ఉందో ఇలా జీవో నెంబర్ 5 ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి గవర్నమెంట్ మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని సంఘ నాయకులుగా కొంతమంది ఉన్నాము, అందరినీ పిలిచి మా బాధ సాధకాలన్నీ కూడా మీరు కనుక్కొని ఆ తర్వాత మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండేది. అలా కాకుండా హఠాత్తుగా ఈ జీవో నెంబర్ 5 ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒకేసారి ఆందోళనలోకి తోయడం కరెక్ట్ కాదు. మేము మాకు చాలని జీతంతో ఎంతో కష్టపడుతుంటాం పిల్లల్ని చదివించుకోవడానికి. బయటకు వెళ్ళి ఒక టైం అంటూ లేకుండా వీసీలని అవన్నీ ఇవన్నీ ఎన్నో సర్వేలు చేస్తున్నాం. మేము ఆ సర్వేలు అన్నిటికీ కూడా మేము ఏమి వ్యతిరేకం కాదు, కష్టపడి పనిచేస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ ఒకటే మేము కోరుకునేది, ప్రతి ఒక్కరికి కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటట్టుగా మమ్మల్ని ఇక్కడ మాకు ట్రాన్స్ఫర్ విషయంలో ఈ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంచాలని కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ ఇంకొక విషయం, ఎక్కడెక్కడి నుంచో వచ్చామండి. 2019లో ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి వచ్చారు మా వాళ్ళందరూ. మేమందరం కూడా చదువుకొని ఎక్కడో ఎక్కువ జీతం నుంచి తక్కువ జీతం వచ్చినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి రెగ్యులర్ అవుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందని ఆశతో వచ్చాము. ఎక్కడ వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా ఆలోచించాలి, ఇతర జిల్లాలకు కూడా వెళ్ళే మా సొంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటే అది కూడా కల్పించాలి. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి తరపున, అందరి తరపున కూడా మన యూనియన్ తరపున కూడా మీ అందరికీ మీ మీడియా ముందు తరపున నేను ఈ జీవో నెంబర్ సవరించి సొంత మండలాల్లోనూ సొంత మున్సిపాలిటీల్లోనూ అవకాశం కల్పించాలని, ట్రాన్స్ఫర్లు మాకు సహకరించాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సొంత మండలాల్లోనే కొనసాగించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, ఆటోకాడ్, STAAD.Pro, ETABS, Revit, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైం ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.